నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలో చూడబోయే ప్రోడక్ట్ ఏంటంటే ఇది ఒక అడ్వాన్స్ వాటర్ ఫిల్టర్ టెక్నాలజీ వాటర్ ఫిల్టర్. ఇది ఒమేగా ప్రో ప్లస్ అని మనకు మీడియం రేంజ్లో వచ్చేస్తుంది. వర్క్ కూడా చాలా బాగా చేస్తుంది. ఇంకా దీని ప్రోస్ అండ్ కాన్స్, ఇది వాడొచ్చా లేదా, ఎట్లాంటిది, ఫిల్టర్ ఎప్పుడు చేంజ్ చేయాలి, ఫుల్ వీడియో చూడండి, మీకు అన్నిటి మీద ఒక క్లారిటీ ఇస్తాను. ఈ ప్రో ప్లస్ ఫిల్టర్లో మనం ఆర్ఓ, యూవీ, యూఎఫ్, ఆల్కలైన్ అన్నీ ఫిట్ చేసుకోవచ్చు. అంటే కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. దీనికి మనకు వాటర్ టీడీఎస్ బట్టి ఇది మనం డ్రింకింగ్ వాటర్కి ఏదైతే మున్సిపల్ వాటర్ వస్తుందో దానికి యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే బోర్వెల్ వాటర్ ఉంటే దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే దానికి మనము ఏవేవి పెట్టాలనేది, ఫిల్టర్స్ ఏవి పెట్టాలనేది మన ఆప్షన్ ఉంటుంది. మీ దాంట్లో టీడీఎస్ని చెక్ చేసి, టీడీఎస్ మీటర్ ఉంటుంది కదా, దాన్ని బట్టి చెప్తారు. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఏంది మనము చూద్దాం. దీంట్లో ఫస్ట్ మనము దీన్ని అన్బాక్సింగ్ చేసాం కదా, చేశాక మనకి ప్యూరిఫైయర్ యూనిట్, దీని పైప్స్ ప్లస్ ఇన్స్టాలేషన్ కిట్, మొత్తం డిజైన్ ట్రాన్స్పరెంట్ ఉంది కదా, దీని లోపల కనిపిస్తుంది చూడండి. అది వాళ్ళు ఆల్రెడీ ఫిట్టింగ్ చేసి తెచ్చారు అన్ని ఫిల్టర్లు. మనకు రిక్వైర్మెంట్ బట్టి అది చాలా చూడడానికి చాలా డీసెంట్గా ఉంటుంది. ఇంకా ప్రైస్ కూడా మనకి ఎకో ఫ్రెండ్లీ వస్తుంది. నేను మీకు డీటెయిల్స్ లాస్ట్ వరకు చెప్తాను. దీంట్లో మనకి సెడిమెంటరు, ప్రీ కార్బన్, పోస్ట్ కార్బన్, ఇంకా ఆర్ఓ ఒకటి మెంబ్రేన్ పెట్టలేదన్నమాట. ఇది మా ఫ్రెండ్ వాళ్ళది. ఆర్ఓ ఎందుకు పెట్టలేదంటే వీళ్ళ టీడీఎస్, వీళ్ళకు జిహెచ్ఎంసీ మున్సిపల్ బోర్ వాటర్ వస్తుంది కాబట్టి అందుకే ఆర్ఓ ఫిట్ చేయలేదు. ఎందుకంటే టీడీఎస్ వీళ్ళది 220 బిలో ఉంది మొత్తం టీడీఎస్. యాక్చువల్లీ టీడీఎస్ 220 బిలో ఉంటే మనకి కొంతమంది వాటర్ ఫిల్టర్ వాడని అవసరం లేదు, కానీ వాడరు కొంతమంది. అందుకే దీనికి ఆర్ఓ పెట్టకుండా యూవీ, యూఎఫ్, సెడిమెంట్ ఫిల్టరు, పోస్ట్ కార్బన్, ప్రీ కార్బన్, ప్రీ ఫిల్టర్ ఒకటే యాడ్ చేస్తారు. ఇప్పుడు ఇతను పెడుతున్నది ప్రీ ఫిల్టర్ అనమాట. మనకు బయట పెడతారు అంటే వాటర్ డైరెక్ట్ ట్యాప్ నుంచి లోపల పోక ముందు మనకు ప్రీ ఫిల్టర్ అయిపోతే మనకు లోపల ఎక్కువ రన్ అయ్యే ఫిల్టర్స్ ఎక్కువ రన్ అయ్యే అవకాశము చాలా పెరిగిపోతుంది అనమాట. ఈ ప్రీ ఫిల్టర్ అనేది మనం 2 మంత్స్కి ఒకసారి, 1.5 2 మంత్స్కి ఒకసారి చేంజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దాన్ని బట్టి మనం చూసుకోవచ్చు. అయితే మనము చూడండి, మెయిన్గా ఇంపార్టెంట్ అయ్యేది యూవీ, యూఎఫ్. చూస్తున్నారా మీరు, యూవీ, యూఎఫ్ అనేది మనకు మెయిన్. ఈ సెడిమెంట్, కార్బన్, ప్రీ కార్బన్, పోస్ట్ కార్బన్ అనేది ఉండనే ఉంటుంది మనకు ప్రతి ఫిల్టర్లో. మనం యూజ్ చేసే దాన్ని బట్టి ఈ యూఎఫ్ అనేది మనకు అడిషనల్గా ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. ఫైన్ పార్టికల్స్ని రిమూవ్ చేసి వాటర్ని స్మూత్గా క్లియర్గా చేస్తుంది యూఎఫ్ అనేది. ఈ పవర్ లేకున్నా కూడా వర్క్ అవ్వడం ఒక అడ్వాంటేజ్. యూవీ ఫిల్టర్ అనేది మనకి ఇది బ్యాక్టీరియా, వైరస్, మైక్రో ఆర్గానిజమ్స్ని కిల్ చేస్తుంది. అంటే దీంట్లో ఒకటి లైట్ లాగా ఉంటుందన్నమాట. ఇది దాంతో కిల్ చేస్తుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. దీని అల్ట్రా వైలెట్ రేస్ అంటారు యూవీని. దాంతో ఫస్ట్ పోస్ట్ కార్బన్ ఫిల్టర్ మనకి పాలిషింగ్ స్టేజ్లో ఉంటుంది. వాటర్ టేస్ట్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. ఇక ఆల్కలైన్ వస్తే, ఆల్కలైన్ పిహెచ్ లెవెల్ని బ్యాలెన్స్ చేస్తుంది, కొంచెం మినరల్స్ యాడ్ చేస్తుంది, జింక్, కాపర్, హెల్త్కి కొంచెం బెటర్ అనిపిస్తుంది మనకి. ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది వాటర్లో. అయితే ఇవన్నీ ఛాంబర్స్ అనేది ఇట్లా దీని లోపల పెట్టేసి వీళ్ళు ఫిట్ చేస్తారు. దీంట్లో రకరకాల మోడల్స్ ఉన్నాయి. ఈ మోడల్లో మనకైతే లైవ్గా కనిపిస్తున్నాయి ఏవే ఫిట్ చేశారు ఫిల్టర్స్ అనేది. కొన్నిట్లో మనకు కనిపించదు, లోపల బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట. దాన్ని బట్టి వాళ్ళు ఫిక్స్ చేస్తారు. ఈ ఇన్స్టాలేషన్ చాలా సింపుల్గా అవుతుంది. వాల్ మౌంటైన్కి మనకి ఇట్లా హోల్స్ కొట్టేసి దీన్ని హ్యాంగ్ చేసేస్తారు. ఇంకా మనకు కొంచెం హ్యాంగ్ చేసినాక అప్పర్ యూనిట్ అనేది దాని మీద పెట్టేసి ట్యాప్కి కనెక్షన్ ఇచ్చేస్తారు. మీరు ఇప్పుడు రాబోయే వీడియోలో చూస్తారు మీరు. ఈ ప్రీ ఫిల్టర్ అనేది దాని పక్కన ఇన్స్టాల్ చేస్తారు. ఇది మన ఫిల్టర్ది పక్కన బిసైడే ఇన్స్టాల్ చేస్తారు. అన్ని బ్రాండ్లు కూడా మనకి అమౌంట్ బట్టి మనం బ్రాండ్ అనేది తీసుకోవచ్చు. ఆక్వాగార్డ్ కానీ ఇట్లా చాలా బ్రాండ్స్ ఉన్నాయి మార్కెట్లో. కెంట్ కానీ ఇవి ఇట్లా ఉన్నాయి. మనం దాన్ని బట్టి మన రిక్వైర్మెంట్ బట్టి టీడీఎస్ని బట్టి వాళ్ళు ఒకసారి వాటర్ని చెక్ చేసి టీడీఎస్ మీటర్తో దాన్ని బట్టి మనకు చెప్తారు, సజెషన్ ఇస్తారు. ఇంకోటి ఏంటంటే ఫిట్టింగ్ చేసేవాళ్ళు, అంటే మా ఫ్రెండ్ చెప్పాడు, ఈ ఫిట్టింగ్ చేసేవాళ్ళు సరిగ్గా పర్ఫెక్ట్గా ఫిక్స్ చేయలేదంట. మీరు ఒకసారి చూసుకోండి. ఫిక్సింగ్ అనేది కరెక్ట్గా దగ్గరుండి
వీడియో తీసినప్పుడు కరెక్ట్గా చూడలేదు వాళ్ళు, పర్ఫెక్ట్ ఫిక్స్ అంటే దాని తర్వాత మనకు పోయినాక తెలిసింది, తర్వాత మళ్ళీ వచ్చినాక ఫిట్ చేశారని చెప్పారు. ఇది మనకు ఎఫోర్డబుల్ రేంజ్లో ఉంటుంది, ఒక 6,000 7,000 రేంజ్లో వచ్చేస్తుంది. ఇవాళ రేపు యూవీయూఎఫ్, ప్రీ కార్బన్, పోస్ట్ కార్బన్, ఆల్కలైన్ ఈ ఫిల్టర్స్ మనకు కావాలంటే మార్కెట్లో 10,000 12,000, బ్రాండెడ్ అయితే 12,000 15,000 నుంచి స్టార్ట్ ఉంది. అంతకంటే తక్కువ ఎవరు లేరు. కాకపోతే మనకు ఆర్ఓ రిక్వైర్మెంట్ ఉందంటే ఆర్ఓలో వాటర్ అనేది వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది, అది తెలుసు కదా. అది టీడీఎస్ని బట్టి మనకు 500 టీడీఎస్ కంటే ఎక్కువ ఉంటే మనం ఆర్ఓ అనేది తీసుకోవచ్చు. ఆర్ఓ తీసుకుంటే వాటర్ వేస్టేజ్ అనేది ఉంటుంది. వాటర్ వేస్టేజ్ అనేది మనం వేస్ట్ చేయకుండా అది వేరే ఒక మనకు టబ్లో పట్టుకొని దాన్ని చెట్లకు కానీ ఇంకా దేనికి కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇటువంటి చాలా మనం తీసుకొద్దాం, అన్ని ఫిల్టర్స్, ఆక్వాగార్డ్ది కూడా, కెంట్ది కూడా, ఇంకేమేమి మంచిగా ఉన్నాయి అవి కూడా తీసుకొస్తాం. దాని అన్బాక్సింగ్ అని అన్ని వీడియోస్ కూడా, రివ్యూస్ కూడా మన ఛానల్లో బైక్స్, కార్స్, మొబైల్ గ్యాడ్జెట్స్, ఇంకా హౌస్ హోల్డ్ ఐటమ్స్, ఇంపార్టెంట్ ఐటమ్స్ ప్రతి ఒక్కటి అన్బాక్సింగ్ చేస్తున్నాయి. చూడండి వీడియోస్, యాపిల్ ఫోన్ కానీ అది కానీ, కాస్ట్లీ ఐటమ్స్ కూడా, స్పోర్ట్స్ బైక్స్ కానీ అన్ని అన్బాక్సింగ్ రివ్యూస్ కూడా ఇస్తాం, అది ఎట్లా వాడుతారు అనేది ప్రతి ఒక్కటి. ఈ ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.